హలో స్టూడెంట్స్, మనము ఇంటిగ్రేషన్ సెకండ్ ఇయర్ ఉన్నాము. సెకండ్ ఇయర్లో 7 మార్క్స్ చెప్తున్నాం. ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ చెప్తాను కదా. చూడమ్మా, మనకు చూస్తే మెథడ్ కనుక్కోవాలా. మెథడ్ చెప్పాను కదా, మెథడ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని. ఇవి ఏ మెథడ్లు ఉన్నాయంటే చూడండి మా, మెథడ్ ఏ మెథడ్లు ఉన్నాయంటే చూడండి. ఇప్పుడు చూడండి మా, మెథడ్ ఇంపార్టెంట్ చూడండి. ఇంటిగ్రల్ px plus q by square root of ax square plus bx plus c into dx. ఆ మెథడ్లో కానీ ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c into dx, ఈ మెథడ్ కానీ. నెక్స్ట్ ఇంటిగ్రల్ px plus q into ax square plus bx plus c into dx. ఈ 3 మెథడ్స్ లో మనం ఈ మెథడ్ చూసినప్పుడే ఏం తీసుకోవాలంటే px ప్లస్ q ఈక్వల్ టు a ఇంటూ dy/dx ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే వర్కింగ్ రూల్ తీసుకోవాలి. ఈ మూడు మెథడ్లో ఏం కనిపించినా ఇట్లా తీసుకోవాలి. px ప్లస్ q ఈక్వల్ టు a ఇంటూ dy/dx ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇంతకుముందు ఏం తీసుకున్నాము, ఇంటిగ్రల్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఇంటూ dx తీసుకున్నప్పుడు తీసుకున్నాము. న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ dy/dx, డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ తీసుకున్నాం. అది ఇట్లా కాన్స్టెంట్ అంటే ప్లస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మెథడ్ ఒక్కొక్క మెథడ్ ఇప్పుడు ఈ ఫార్మ్ ఉంటే ఇలా చేయాలా అని చూస్తే ఇంపార్టెంట్ మా 7 మార్క్స్ ఖచ్చితంగా ఒకటి ఎడతాడు మనం. ఓకేనా, చూడండి ఒకసారి చేస్తాడు. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఇది రోమన్ 3లో ప్రాబ్లమ్స్ అమ్మా. ఈ 2 నేను చెప్తాను, ఇది హోంవర్క్ చేసుకోండి. ఈ 2 చాలాసార్లు. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇంటిగ్రల్ 2x ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx. ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ px ప్లస్ q బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఫార్ములా ఉంది. దీనిలో వర్క్ రూల్ ఏం తీసుకోవాలి మనము, px ప్లస్ q ఈక్వల్ టు a ఇంటూ dy/dx ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b అని తీసుకోవాలి. ఓకేనా, ఇది వర్కింగ్ రూల్ తీసుకోవాలి. చూడమ్మా, ఇప్పుడు ఏం తీసుకుంటావు, 2x ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ dy/dx ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ అంటే ఏంటమ్మా, ఇది ax స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ b అని తీసుకుంటాం. అప్పుడు 2x ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ డిఫరెన్షియల్ మా d/dx 2x x స్క్వేర్ అంటే ఇది రాసుకో, dy/dx x స్క్వేర్ 2x dy/dx x 1 dy/dx కాన్స్టెంట్ అంటే 10 0. ఇక్కడ dy/dx 2x అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. చూడండి, ఇప్పుడు dy/dx x స్క్వేర్ అంటే 2x, dy/dx x అంటే 2, dy/dx x అంటే 1 వస్తుంది, 1 కాబట్టి 1 dy/dx కాన్స్టెంట్ 0 ప్లస్ b. 2x ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ 2x మైనస్ 2 ప్లస్ b. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్ సైన్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ కనుక్కున్నాం. అలాగే ఇక్కడ ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కున్నాం. ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమైంది, 2a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటమ్మా 2 అంటే a ఈక్వల్ టు 2 ఇతలు పోతే 2/2 a ఈక్వల్ టు 1. నెక్స్ట్ కాన్స్టెంట్ మా, కాన్స్టెంట్
కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఎట్లా రాస్తాం అంటే -2a ప్లస్ b ఈక్వల్ టు 5 -2 a అంటే ఎంతమ్మా 1 ప్లస్ b ఈక్వల్ టు 5 -2 ప్లస్ b ఈక్వల్ టు 5 b ఈక్వల్ టు 5 -2 పోతే +2 b ఈక్వల్ టు 7 మనకి ఏ వాల్యూ తెలిసింది బి వాల్యూ తెలిసింది ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తావు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తావు చూడమ్మా ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ తీసుకో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఏ వాల్యూ బి వాల్యూ తీసుకో ఈక్వేషన్ 1 లో put a comma b in equation 1 ఈక్వేషన్ 1 ఏముంది మనకు 2x plus 5 equal to ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 into 2x minus 2 plus b వాల్యూ ఎంత వచ్చింది 7 రాసేసినామా ఇప్పుడు ప్రాబ్లం ని చూడమా మనకు ఇంటిగ్రల్ 2x plus 5 by square root of x square minus 2x plus 10 into dx అని ఇప్పుడు చూడండి మా ఇంటిగ్రల్ 2x plus 5 ఈ 2x plus 5 ఇదంతా కాబట్టి ఈ 2x plus 5 బదులు ఇది రాసేసుకుంటా 2x minus 2 into 1 అంటే 2x minus 2 plus 7 by square root of x square minus 2x plus 10 into dx ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ దానికి సపరేట్ రాద్దాము ఇంటిగ్రల్ 2x minus 2 by square root of x square minus 2x plus 10 into dx plus 7 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాయి ఇంటిగ్రల్ 1 by square root of x square minus 2x plus 10 into dx చూడమ్మా ఇక్కడ మనం ఇది చూసినప్పుడే ఫార్ములా చెప్పినాం మనం ఆ ఫార్ములాలో ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది ఏది ఇంటిగ్రల్ f dash x by root of f of x into dx is equal to 2 root of f of x plus c ఈ ఫార్ములా గుర్తు రావాలి ఎలా గుర్తు రావాలి చూడు d by x square 2x minus 2 అలాగే పెట్టమ్మా d by x 1 2 into 1 2 d by x కాన్స్టెంట్ 0 అంటే దీన్ని డిఫరెన్స్ చేసి ఎంత వచ్చిందా రూట్ ఉందా కాబట్టి ఇంటిగ్రల్ f dash x by f of x root f dash x by root of f of x dx అంటే ఏంది 2 root of f of x plus f of x అంటే ఇది కదా 2 f of x అంటే root x square minus 2x plus 10 plus 7 ఇంటిగ్రల్ 1 by చూడమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ సెకండ్ టర్మ్ హాఫ్ అనుకోవాలి హాఫ్ అంటే ఇది ఆల్రెడీ నీకేముంది 2 ఉంది నువ్వు హాఫ్ అనుకుంటావు అంటే 1/2 2 కు 2 క్యాన్సిల్ అయిపోతే ఏముంది 1 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే 1 ఉందని అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది అనుకో అప్పుడు ఏం చేస్తావు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఈ టర్మ్ రాకుండా అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈడ ఎంత వచ్చిందో దాన్ని స్క్వేర్ చేయాలమ్మా ఈడ ఎంత వచ్చిందో దాన్ని స్క్వేర్ చేసి మైనస్ చేయి అంటే ఈడ 1 వచ్చింది 1 స్క్వేర్ అంటే 1 మైనస్ చేయి -1 ప్లస్ 10 square root of into dx చూడమ్మా 2 into square root of x square minus 2x plus 10 plus 7 integral 1 by square root of x minus 1 whole square plus చూడమ్మా 10 లో 1 పోతే 9 into dx 2 into square root of x square minus 2x plus 10 plus 7 integral 1 by square root of x minus 1 whole square plus 9 అంటే 3 స్క్వేర్ రాసుకోవచ్చా 3 స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఎందుకు ఇలా రాసుకున్నా అంటే మనకు ఫార్ములా ఉంది మాకు ఏం ఫార్ములా అంటే చూడమ్మా ఇంటిగ్రల్ 1 by square root of a square plus x square into dx sin h inverse x by a plus c ఇది ఫార్ములా ఉన్నది ఇంటిగ్రల్ 1 by a square plus x square dx అంటే మీకు చెప్పిన ప్లస్ ఉంటే sin h ఇన్వర్స్ ప్లస్ లేకుంటే sin ఇన్వర్స్ x స్క్వేర్ ముందు ఉంటే cos h ఇన్వర్స్ అని మీకు గుడిగుడు చెప్పిన ఫార్ములా చెప్పిన గుడిగుడు చెప్పిన ఆ ఫార్ములా ప్రకారం ఇప్పుడు చూడండి ఇంకా రాద్దాం 2 into square root of x square
minus 2x plus 10 plus 7. ఇప్పుడు దీని బదులు ఏం రాస్తావు? sin h ఇన్వర్స్ x by a. x అంటే ఏందమ్మా? x minus 1 by a అంటే ఎంతమ్మా? 3 ప్లస్ అయిపోయింది. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాం. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. సేమ్ అది కూడా ఇదే ప్రాబ్లం, సేమ్ ఇదే మెథడే. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఇది తీసుకో. ఇంటిగ్రల్ ఈఎక్స్ ప్లస్ 1 బై ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ డిఎక్స్. ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. అంటే ఈ ఫామ్లో తీసుకోవాలి. అంటే అప్పుడు వేసుకుంటాం పిఎక్స్ ప్లస్ క్యూ అంటే ఈఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ డివై బై డిఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ బి. రాసుకోము ఇక్కడ డివై బై డిఎక్స్ ఈఎక్స్ స్క్వేర్ అంటే 2x డివై బై డిఎక్స్ 3x అంటే 3 డివై బై డిఎక్స్ 12 కాన్స్టెంట్. చూడము ఇప్పుడు ఈఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x డి బై ఎక్స్ 3x అంటే 3 డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0 ప్లస్ బి. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 2x ప్లస్ 3 ప్లస్ బి. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకి ఏం కావాలా? ఎక్స్ కోఎఫిషియంట్ కావాలా. ఈ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏమవుతుంది? 2a ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదంటే ఏమన్నా 1. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ కాన్స్టెంట్ కావాలా. కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ? 3a ప్లస్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎంత ఉందమ్మా? 1. 3 ఇంటూ ఏ అంటే ఎంత ఉందమ్మా? 1/2 ప్లస్ బి ఈక్వల్ టు 1. అప్పుడు 3/2 ప్లస్ బి ఈక్వల్ టు 1. బి ఈక్వల్ టు 1 అవతల పోతే -3/2. చూడమ్మా బి ఈక్వల్ టు 2 1 జా 2 2 -3/2 బి ఈక్వల్ టు -3లో 2 పోతే -1/2. నీకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఎక్కడ సబ్ చేయాలా? ఈక్వేషన్ 1లో పుట్ ఏ కామా బి ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ అంటే ఎంత ఉంది మనకు? ఎంత ఉంది? 1/2 2x ప్లస్ 3 ప్లస్ బి అంటే ఎంత ఉందమ్మా? -1/2. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం మనం. ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 బై ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 బై ఎంత కదా? 1/2 2x ప్లస్ 3 -1/2 బై ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ డిఎక్స్. అంతే కదా. ఈ ఎక్స్ ప్లస్ 1 కూడా ఇదంతా రాసుకున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ దేనికి దానికి సపరేట్ వస్తాం. 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి. ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ డిఎక్స్ -1/2 ఇంటిగ్రల్ 1 బై ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ డిఎక్స్. చూడబో ఇది ఎలా ఉంది మనకు?
ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఆ ఫార్ములా ఉందా? ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తేనే ఎలాగా అంటే చూడు బాబు, డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, డి బై ఎక్స్ 3x అంటే 3, డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0. అంటే ఇది చేస్తే దీన్ని డిఫరెన్స్ చేసేది వచ్చిందా కాబట్టి దీన్ని ఏమనుకుంటాము ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని ఏమనుకుంటాం ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ వచ్చింది కదా కాబట్టి ఫార్మ్ అప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మా కిందిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12, ఆల్రెడీ 1/2 ఉంది, 1/2 మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని హాఫ్ అని చేసుకుంటాం. చూడు బాబు, హాఫ్ అని చేసుకుంటాం. చూడండి 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1 దీన్ని హాఫ్ అనుకో బాబు. హాఫ్ అంటే ఆల్రెడీ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ అంటే ఎంత 3 ఉంది. హాఫ్ అంటే ఎంత 1/2 అంటే 3/2 అంటే ఎక్స్ ప్లస్ 3/2, ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అనుకుంటే దాన్ని స్క్వేర్ చేసి మైనస్ చేయాలి. అంటే మైనస్ 3 స్క్వేర్ 9/4 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 12 ఇంటూ డిఎక్స్. 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 ఇక్కడ 1/x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు ఈ ప్రాబ్లం మీద దీన్ని చేసుకుందాం, రఫ్ చేసుకుందాం. ఇదేముంది మనకు మైనస్ 9/4 ప్లస్ 12 ఉంది, అంటే మైనస్ 9 ప్లస్ 12 4 జా 48/12, 48/4 మా 4. ఇప్పుడు మనకు 48 9 పోతే 39/4 కాబట్టి 1/2 ఆడేం రాసిన ఇక్కడ మొత్తం మొదలు ప్లస్ 39/4 ఇంటూ డిఎక్స్ రాస్తాం. ఇది రఫ్ గుర్తుపెట్టుకోండి. చూడమ్మా ఇప్పుడు 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1/x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎలా రాసుకుంటా అంటే √39/2 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాసుకుంటాం. ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² ఫార్ములా ఉంది. రూట్ కు స్క్వేర్కి వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంది 2 స్క్వేర్ అంటే 4 అలా రాసుకున్నాను. ఇది స్క్వేర్ ఫార్ములా ఏమంటే మనకు ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² డిఎక్స్ అంటే 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఇది ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములా మాత్రమే రాస్తాడు. చూడమా ఇప్పుడు 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 1/a అంటే ఎంత బాబు 1/√13/2 tan ఇన్వర్స్ x అంటే ఎంత x ప్లస్ 3/2 బై a √39/2 ప్లస్ సి. చూడమా ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే అంటే 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/√39 tan ఇన్వర్స్. చూడమా ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 3/2 బై √39/2 ప్లస్ సి. 2కు 2 క్యాన్సిల్ అయితే లాస్ట్ 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/√39 tan ఇన్వర్స్ 2x ప్లస్ 3 బై √39 ప్లస్ సి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ ప్రాబ్లం మీరు వేసుకోండి, లేకుంటే లింక్ కింద పీడిఎఫ్ పెడతాను. వీడియో లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ కింద పీడిఎఫ్ పెడతా చూసుకోండి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇదే మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. ఈ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చేసుకోండి, నోట్ చేసుకోండి.